అధిక స్తోత్రము నందదగిన వాడైన యేసుక్రీస్తు ప్రభా నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి 50 వచనాల వరకు చదువుదామా. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలీ అని పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. త్రక్కిన వారు ఊరకుండి ఏలీ అతను రక్షింపవచ్చునేమో చూతుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యేసుప్రభు వారు శిలువ మీద ఉండగా మధ్యాహ్నం మొదలుకొని అంటే 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి చీకటి కమ్మింది. ఈ కార్యం కూడా ఆమోసు పుస్తకంలో చెప్పబడినట్లే జరిగింది. ఆమోసు పుస్తకం 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును అని అక్కడ ప్రభువు మాట్లాడడం మనం గమనిస్తాం. ఈ వాక్య ప్రకారం సృష్టి తన సృష్టికర్త నా స్థితిలో చూసి సూర్యుడైతే తన గుడారంలోనికి వెళ్లిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయం చాలా మంది చరిత్రకారులు, ముఖ్యంగా గ్రీకు చరిత్రకారులు ఫ్లేగన్, థాలస్ లాంటి వారు కూడా పేర్కొన్నారు వారి చరిత్ర పుస్తకాలలో. అందరూ అనుకోవచ్చు ఆ రోజు ఏమైనా గ్రహణం ఉందేమో అని. కానీ పస్కా పండుగ ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు జరుగుతుంది. పౌర్ణమి సమయంలో చంద్రుడు భూమికి ఎదురుగా ఉంటాడు. సామాన్యంగా ఆ రోజుల్లో సూర్యగ్రహణం జరగదు. కాబట్టి సూర్యుడు కనబడకుండా పోయాడు ఆ రోజు అంటే అది అసాధారణ విషయం. దేవుని సంకల్పం, ఆయన మాట నెరవేర్పు కొరకు జరిగిన విషయమే ఇది. తండ్రి దాన్ని అలా నిర్ణయించారు. సృష్టి దాని శిరసా వహించింది. ఇశ్రాయేలు ప్రజలను విమోచించేటప్పుడు కూడా 9వ తెగులుగా ఐగుప్తు అంతా 3 రోజుల పాటు చీకటి కమ్మింది. ఇశ్రాయేలు నివసించిన గోషేను ప్రాంతంలో మాత్రమే వెలుగుంది. ఫారోకి తీర్పుగా దేవుని క్రోధాన్ని సూచించింది ఆ రోజు ఆ చీకటి. ఈ విషయమంతా మనం నిర్గమకాండం 10వ అధ్యాయం 21, 23 వచనాల్లో చదవచ్చు. 23వ వచనం చదివితే అక్కడ 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తాను ఉన్న చోటు నుండి లేవలేకపోయెను, అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసాలలో వెలుగుండెను అని అక్కడ రాయబడింది. కానీ ఇక్కడ యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు తీర్పు పాపం చేసిన మన మీద కాకుండా మన పాపమంతటిని మోసిన ఆయన మీద పడింది. ఐగుప్తులో 3 రోజులైతే ఇక్కడ గొల్గోతాలో 3 గంటల పాటు చీకటి పడింది. మన పాపాల నిమిత్తం దేవుని తీర్పు యేసయ్య మీద వేసుకున్నారు. లోకానికి వెలుగయ్యున్నవాడు, అందరినీ వెలిగించేవాడు, నీతి సూర్యుడు చీకటిలో త్రిత్వములో ఒంటరిగా విడవబడిన వాడై సిలువమ్రాను మీద వేలాడుతూ ఉన్నాడు. నా దేవా నన్నేల చేయి విడిచితివి అని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలును విమోచించటానికి చీకటి అలుముకుంది ఐగుప్తు అంతా కూడా. ఇక్కడ మనుష్య జాతి అంతా విమోచించడానికి యేసయ్య మీద పడిందా తీర్పు. మనం సామాన్యంగా ఆలోచిస్తే మన పాపాలకు ఎవరి శిక్షను వారే భరించాల్సి వస్తే మనం ఆ శిక్షను భరించినా ఇంకా మన పాప రుణం మిగిలే ఉంటుంది. యేసయ్య నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపమే లేనివాడు. అటువంటి వాని మీద తీర్పు పడింది కాబట్టి మన లెక్క పూర్తయింది. ఆయన నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని తండ్రిని అడిగే ముందు 3 గంటలు చీకటి ఉంది. లోకంలోని చీకటి అంతటిని తానే భరించి మనల్ని వెలుగులోనికి తీసుకుని వచ్చారు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుప్రభు ఈ మాట అంటే శిలువ మీద పలికిన 7 మాటల్లో 4వ మాటగా పలికారు, నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని. దేవుని మీద తిరుగుబాటు చేయటం వలన విడువబడి దుఃఖాక్రాంతులమైన మన చేయి తీసుకుని వెళ్లి తండ్రి చేతిలో పెట్టడానికై, తండ్రితో మనల్ని సమాధానపరచడానికై, మన తిరుగుబాటుకు మన అవిధేయతకు సంబంధించిన శిక్షనంతటిని తన మీద వేసుకుని విడవబడిన వాడయ్యాడు. ఈ మాట పలికినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏలీ ఏలీ లాబా సబక్తాని అని అన్నారు కనుక ఆ మాటను అక్కడ వారు ఎలా అర్థం చేసుకున్నారంటే ఈయన ఏలీ అని పిలుస్తున్నాడు అనుకున్నారు. ఇంకొకరేమో చెరుకును ఆయనకు త్రాగించాలని చూశారు. మిగతా వారు ఊరుకోండి ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అన్నారు. ఆ తర్వాత యేసయ్య పెద్ద కేక వేసి ప్రాణం విడిచారు అని 50వ వచనంలో మనం చూస్తాం. అక్కడున్న వ్యక్తులందరూ కూడా ఆయన పలికిన మాటను ఈ విధంగా రకరకాలుగా ఊహించుకున్నారు. వారికి అర్థం కాకపోయినప్పటికీ దాన్ని ఊహించుకున్నారు. ఈ రోజు కూడా లోకంలో అదే జరుగుతుంది. దేవుని మాట అర్థం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ ద్వారానే అది సాధ్యమవుతుంది. లేకపోతే అది మన సొంతంగా మనకిష్టం వచ్చినట్లుగా ఊహించుకుంటాం. అలా ఊహించుకున్నప్పుడు దాని ప్రకారం బ్రతకాలి అని అంటే అది చాలా కష్టమైపోతుంది. అప్పుడు క్రీస్తును వెంబడించడం చాలా భారం అనిపిస్తుంది. కానీ యేసుప్రభు వారు అన్నారు, నన్ను వెంబడించడం అనేది నా భారం తేలికగాను నా కాడి సులువుగాను ఉంటుందని చెప్పారు. కానీ మనకేమో చాలా భారంగా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించుకుందాం, మనం కూడా వారిలాగా ఆయన చెప్పే మాటలను మన ఇష్టానుసారంగా మన ఆలోచన ప్రకారం మన పద్ధతి ప్రకారం ఆలోచిస్తున్నామేమో. తండ్రి మనస్సు ఏంటో ఎరగక
యేసుప్రభు యొక్క మనసేంటో తెలుసుకోక, పరిశుద్ధాత్మ నడిపింపు లేక, వాక్యాన్ని ఒకవేళ మన ఇష్టానుసారంగా మనం ఆలోచిస్తున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ యేసుప్రభు వారు విడవబడిన వాడుగా ఉన్నాడు. మనం ఇంకెప్పుడు కూడా విడవబడకూడదని చెప్పి ఆయనే మనల్ని సమాధానపరచటానికి తను తాను తండ్రి యొద్ద నుంచి వేరు చేసుకున్నారు. ఆయన చీకటిని అనుభవించారు, మనము నిత్యము వెలుగులో నడవాలని. ఆయన మరణాన్ని రుచి చూశారు, మనం నిత్యము జీవించాలని. ఇదంతా భరించిన యేసయ్యను నమ్మిన ప్రతి వారిలోనూ ఆత్మదీపము వెలిగించబడి దైవజ్ఞానం కలిగిన వారై మంచి ఫలములతో వర్ధిల్లతారు. మరి మీ ఆత్మ వెలిగించబడిందో లేదో ఎప్పుడైనా చూసుకున్నారా? ఒకవేళ వెలిగించబడితే ఫలిస్తున్నామా? యేసుప్రభు వారు ఇంతగా శ్రమపడింది మన ఆత్మ చీకటిలో ఉండిపోవడానికి కాదు అనేది మనం గుర్తించాలి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా కోసం ఒంటరిగా సిలువ మీద వేలాడుతూ ఎవరూ సహాయానికి రాలేక తండ్రి సైతం విడిచిపెట్టిన గడియల్లో మీ వేదన ఎంతో మేము అస్సలు ఊహించలేము. నిజంగా ఈ జీవితంలో మీలాంటి తండ్రి ఎవ్వరు లేరయ్యా. ఎవరు లెక్క పెట్టగలరు వారి పిల్లల తల వెంట్రుకలు ఎన్నుంటాయో? కానీ మా తల వెంట్రుకల లెక్క అయితే మీ దగ్గర ఉంది. మా కోసం ఇంత శ్రమ పడ్డారు గనక మీకు మేము చాలా విలువైన వారం. మేము ఎక్కువ వెలపెట్టి కొన్న వాటిని ఎలా జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటామో మీరు కూడా మమ్మల్ని ఆ రీతిగా భద్రంగా చూసుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా విలువ మమ్మల్ని బట్టి కాదు నాయన, అది మిమ్మల్ని బట్టి వచ్చింది. తండ్రి, మా నీతి మీ అందరి విశ్వాస మూలమైందని తెలిసి విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకోగలిగినట్లు మీరే మాకు సహాయం చేయమని ప్రతిమాలుతున్నాను. ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.